మరి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ. మాది అప్పాజీ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర 20 నుంచి 40 గేదెలు, ప్యూర్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫర్బడి క్రాసింగ్ గేదెలు కూడా ఈ 3 రకాల గేదెలు అమ్మకానికి ఉంటాయన్న. రేట్ల విషయానికి వస్తే 90 నుంచి 1,30,000 వరకు గేదె రేట్ ఉంది. పాలు విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16 లీటర్లు ఇచ్చే గేదెలు, 20 నుంచి 40 గేదెలు ప్యూర్ ముర్రా జాతి గేదెలు ఎప్పుడు అమ్మకానికి ఉంటాయన్న. పాలు విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి 2 గేదెలు కొనుక్కుంటే డీజిల్ నింపుతాం. 3 నుంచి 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్న. మరి మన దగ్గరికి చాలామంది రైతులు వస్తూ ఉన్నారన్న. ఆంధ్ర నుంచి కానీ, కడప నుంచి కానీ, నెల్లూరు నుంచి కానీ, గూడూరు నుంచి కానీ, ఇక్కడ కావల నుంచి కానీ వస్తూ ఉన్నారు. మొన్న అమరావతి నుంచి కూడా వచ్చి 10 బర్రెల్ని పట్టుకెళ్ళాడన్న. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను. కడప నుంచి వచ్చి 3 పట్టుకెళ్ళారు, వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాను. కావల నుంచి వచ్చి 4 గేదెలు పట్టుకెళ్ళారు, వాళ్ళకి కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాను. ఇక్కడ నిడదోల నుంచి వచ్చి ఒక 2 పట్టుకెళ్ళారన్న, వాళ్ళకి డీజిల్ మూతం ఇచ్చాను. మనం చెప్పిన పాలే కూడా వాళ్ళకి గ్యారంటీ ఇస్తా ఉన్నానన్న. 2 గేదెలు కొనుక్కుంటే డీజిల్ మూతం ఇచ్చేస్తున్నాను. 3 నుంచి 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. బ్రదర్, ఇక్కడ నుంచి గేదెలు తీసుకోపోయిన తర్వాత వాళ్ళకి ఏ కేసులో గేదె అనేది ఫెయిల్ కావచ్చు బ్రదర్? నేను అంచనా ప్రకారం వాళ్ళు ఇది పాటించకపోవడం వల్ల గేదె ఫెయిల్ అయి ఉంటుంది, ఇది పాటించకపోవడం వల్ల పాలు తక్కువ ఇచ్చింటుంది. దానా పెట్టకపోతే గేదె పాలు తగ్గుద్ది అన్న. దానా 2 కిలోలు 3 కిలోలు దానా పెట్టుకుంటే ప్రతి రైతు కూడా డైరీ ఫామ్ సక్సెస్ అవుతాయి. సో రైతులకి డైరీ ఫామ్లకి ఏంటంటే, రైతు వారి ఏంటంటే వీళ్ళు రైతులు పని చేస్తున్నాయి, డైరీ ఫామ్లు పని చేస్తున్నాయి. నేల మీద కూడా మేసి వస్తాయి. డైరీ ఫామ్ అన్నారు అనుకోండి, 14 నుంచి 16 లీటర్లు ఇచ్చే పాలు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే డైరీ ఫామ్ పెడితే ఇప్పుడు డైరీకి ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే గేదెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలా, పాల ధర ఎంత ఉంటే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది బ్రదర్? పాల రేటు ఒక 80 రూపాయలు 100 రూపాయలు ఉందంటే డైరీ ఫామ్ పెట్టుకోవాలమ్మా. పాల రేటు వాళ్ళు ఏంటంటే బ్రీడ్ కావాలంటే 1,20,000, 1,30,000 పెట్టుకోవాలి. ప్యూర్ ముర్రా జాతి గేదె కావాలంటే. బ్రీడ్ తక్కువ కావాలంటే రైతు వారి ఏంటంటే 1,00,000 రూపాయలలో గేదె కొంటాడు, వాళ్ళకి 80 రూపాయలు అని ఉంటుంది. అదే డైరీ ఫామ్ పెట్టుకున్న కూడా 1,20,000, 1,30,000 కొంటాడు, వాళ్ళకి రేటు 100 రూపాయలు ఉంటుంది. అదే తేడా అన్న వాళ్ళకి వెళ్తాయి. సో ఎవరైనా సరే కొత్తగా పెట్టేటోళ్ళైనా సరే పాల ధర అనేది మెయిన్ ఇంపార్టెంట్, సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్, పాల రేట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్. గేదె కొనడంలో క్వాలిటీ ఇంపార్టెంట్. గేదె సెకండ్ లాక్టేషన్ తీసుకుని 1,20,000, 1,30,000 పెట్టుకుంటే మంచి గేదె వస్తుంది. పాలన్నీ అయిపోయి కూడా ఒకవేళ రీసేల్ పెట్టుకున్నా 80,000 వస్తుంది. షెడ్ అయినా సరే కొత్త షెడ్ వేసుకోవాలి. షెడ్ మీద రేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా తక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ గేదెలు వేసుకొని వాళ్ళకి బడ్జెట్ చూసుకొని వాళ్ళు ఏ జాబ్ చేసినా ఉదయం సాయంత్రం కూడా వెళ్ళి డైరీ విజిట్ చేయాలి. డైరీ విజిట్ చేసి పాలు బాగా పిండుతున్నారా లేదా, పాలు ఎన్ని పాలు ఇస్తుంది, ఏ బర్రె ఎన్ని కిలోలు దానా వేయాలా, దోళ్ళ బాగున్నాయా లేదా, దోళ్ళకి పావుల ముందు పట్టించుకున్నావా లేదా, గేదెకి అన్ని విధాలు రొమ్ములు అన్ని బాగా పిండుతున్నాడు లేదా బీహారోడు, పాలు చూసుకొని 10 గేదెలకి ఒక్కొక్క బీహారోని పెట్టుకుంటే డైరీ ఫామ్ బాగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వర్కర్లకైనా ఖర్చు కూడా డైరీ ఫామ్ అంటే బాగానే రేటు ఖర్చు కూడా బాగానే ఉంటాయి కదా, దానా ఖర్చులు అయినా సరే వాళ్ళ ఖర్చు. అది ఇప్పుడు తెలంగాణ నుంచి మనం బాగా గేదెలు ఇస్తూ ఉన్నాం. తెలంగాణ వాళ్ళు మనకి గేదెలకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. మొన్న శంషాబాద్ నుంచి ఒక రైతు వచ్చాడు, 1,30,000 ఇచ్చాను గేదె రేట్. ఒక 5 గేదెలు ఇచ్చాను, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాను. అప్పాజీ అక్కడి నుంచి ఇక్కడికి 1,50,000 తగ్గింది నాకు అని చెప్తున్నాడు రైతు. అంటే 1,70,000, 1,80,000 అమ్ముతున్నాడు. నేను ఇక్కడ 1,30,000 ఇస్తా ఉన్నాను, 40,000 డిఫరెన్స్ ఇస్తా ఉన్నాను. క్లైమేట్ కి అలవాటు పడిన గేదెలు వాళ్ళు అన్ని విధాలు చూసుకొని సక్సెస్ అయ్యాక తీసుకుని వెళ్ళాడు 5 గేదెలు. వాళ్ళగా వాళ్ళు డైరెక్ట్ గా మన దగ్గరకు వచ్చి ఆంధ్ర వచ్చి రాజమండ్రి దాకా వచ్చి ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను. వీడియో కాల్ చేసి చూపిస్తాం. అంటే అన్న వీడియో కాల్ చేసి డైరీ ఫామ్ ఉంటది, ఇబ్బంది ఏమి ఉండదు, అన్ని విధాలు చూసుకొని. కానీ ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి. ఇక్కడికి వచ్చి కొనుక్కున్న వల్ల 20,000 కలిసి వస్తుంది వాళ్ళు. మరి చాలా మంది ఫోన్ లో అకౌంట్ లో డబ్బులు వేసేస్తాను, వీడి గేదెలు పంపించాయన్న అంటారు. ఇప్పుడు 1,20,000 గేదె ఉంటది అన్న. 1,20,000 గేదె ఇప్పుడు ఎంతకి 1,50,000 ఎంతకు పంపిస్తానంటాం. అది కుదరదు కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి బేరం ఆడుకుంటే. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు వీడియో తీసి పంపించినా సరే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎగ్జాంపుల్ చెప్తారండి, ఇప్పుడు సెల్ లో వీడియో తీసారనుకోండి, జూమ్ పెట్టి చూసాను పెద్దగా కనిపిస్తుంది, కొంచెం దూరం నుంచి చూసారనుకోండి. ఇప్పుడు కస్టమర్ అక్కడికి పంపించిన తర్వాత వాడు చూసాను ఏంటంటే వీడియోలో చూసి ఒక రకంగా అనిపించింది, వీడియో చూసి ఒక రకంగా అనిపిస్తుంది. ఎవరైనా సరే లైవ్ లో వచ్చి పిండి తీసుకోమని అయితే మీరైతే చెప్తున్నారు. ఆ 1,20,000 బర్రె ఇక్కడికి వస్తే 1,00,000 రూపాయలకి ఇస్తాను. 1,30,000, 1,40,000 పెట్టాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఏంటంటే రైతు ఇబ్బంది పడకుండా 5 గేదెలు పెట్టుకునే రైతు ఉంటే 3 గేదెలు పెట్టుకోండి. 10 గేదెలు వేయడానికి వస్తే 5 గేదెలు వేసుకోండి. తెలుసుకున్న వ్యక్తిని తీసుకుని రండి అని చెప్తాను. వీళ్ళ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయనేసి చెప్తున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9346082188 ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. వెళ్ళి చూసి చెక్ చేసుకొని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు.
పాడి గేదెలకు 2 లేదా 3 పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు ఇస్తేనే ప్రొసీడ్ అవ్వచ్చు. మీకు 100 రూపాయల భయాన మీదనే పాలు అయితే చూపిస్తారంట. గేదెల గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు వెళ్ళి గేదెలు కొనుగోలు చేసుకుంటే మీకు గేదెలు ప్రాపర్ రేటు పడతాయి. మీకు అంతగా తెలియకపోతే తెలిసిన మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే పిలుచుకొని వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకోవచ్చు. అన్నీ కూడా 2 ఈత గేదెలు 3 ఈత గేదెలు అమ్మకానికి ఉన్నాయి అనేసి చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్. అవి ఇచ్చే పాలు లాక్టేషన్ బ్రీడ్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మీకు గేదెల గురించి ఏ సమాచారం కావాలనుకున్నా స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.